హాయ్ అండి అందరికి ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా పేరు సుజాత. తెలుగు వంటల అమలు చాలా స్వాగతం అండి. ఈరోజు నేనైతే బెండకాయ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తా ఫ్రెండ్స్. ఇక బెండకాయలు కోసుకుందామండి. ఇంట్లోకి వెళ్ళి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టానండి. ఈ ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం బెండకాయలు కోసుకుందామండి. బెండకాయ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తా ఫ్రెండ్స్. బెండకాయలన్నీ పొడవుగా కోసానండి, కాళ్ళ తీసుకొని. ఫ్రెండ్స్, బెండకాయలు 2 ముక్కలు కోసుకుందామండి. బెండకాయలు కట్ చేసుకోవటం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కళాయిలో నూనె వేసుకొని వేయించుకుందాం బెండకాయలని. ఫ్రెండ్స్, బెండకాయ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తానండి. కావలసిన పదార్థాలు: పెరుగు అండి, పెరుగు, కారము, పసుపు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఉప్పు, గరం మసాలా అండి. ఇవన్నీ కలిపి ఇందులో పెరుగులు వేసేసుకుందామండి. ఇలా కలదిప్పుకోనండి పక్కన పెట్టేసుకుందామండి ఈ గ్రేవీని. అలాగే కళాయి పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ ఒక 2 గంటలు వేసుకుందామండి. 2 గంటల ఆయిల్ అండి. ఫ్రెండ్స్, నూనె వేడెక్కిందండి. బెండకాయని వేయించుకుందాం. అంతా వ్యతిరేకం. ఫ్రెండ్స్, బెండకాయలు వేగిపోయాయండి. ప్లేట్లో పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, బెండకాయలు వేగి ప్లేట్లో పెట్టేసానండి. అదే ఆయిల్లో మనం ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసుకుందామండి. అదే ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసుకుందాం. కరివేపాకు 2 రెబ్బలు వేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలోనే కొంచెం పసుపు వేసుకుందామండి. 1/2 స్పూన్ పసుపు అండి. ఫ్రెండ్స్, అలాగే ఈ టమాటా కూడా వేసేద్దామండి. టమాటా మధ్య వరకు మూత పెట్టేసుకుందామండి.
ఒకసారి మూత తీసి కలిదిప్పుకొని నువ్వు గ్రేవీ వేసుకుందామండి. మసాలాలన్నీ కలిపిన గ్రేవీ వేసుకుందాం. టమాటా మగ్గిందండి. ఇప్పుడు మనం మసాలాలన్నీ కలిపిన గ్రేవీ వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందామండి. బెండకాయలన్నీ వేసేద్దామండి. వేయించుకున్న బెండకాయలని గ్రేవీలో వేసేద్దాం. మూత పెట్టేసుకుందామండి. కొద్దిసేపు మగ్గాలి. కొంచెం నీళ్లు పోసి దీంట్లో గ్రేవీ వేసి కొంచెం గిన్నె కడుక్కుందామండి. ఎండాకాలంలో చేసుకోవాల్సిన మంచి రెసిపీ. ఈ నీళ్ళు పోసేద్దామండి. సమ్మర్ కూల్ స్పెషల్ బెండకాయ కర్రీ. ఇది రెస్టారెంట్ స్టైల్ అండి. నేను ఇంట్లోనే చేసి చూపిస్తున్నాను. ఈ సమ్మర్లో సెలవు అండి. ఇలాంటి కర్రీ చేసుకుంటే పిల్లలకి సెలవు చేస్తుందండి. అలాగే మెమరీ పెంచుతుందండి కర్రీ. ఫ్రెండ్స్, ఆరోగ్యానికి మంచిది, అలాగే మెమరీని పెంచుతుందండి బెండకాయ. ఫ్రెండ్స్, కొత్తిమీర తీసుకొచ్చానండి. పండిపోయి నాకంతా వేరుపరుస్తున్నాను. అలాగే కాళ్ళు కూడా తీసేస్తున్నానండి. ఏర్లు తీసేసి మనం బకెట్లో నీళ్ళలో కడుక్కుందామండి కొత్తిమీరని. కొత్తిమీరని కోసుకుందామండి ముక్కలు ముక్కలుగా సన్నగా. కొత్తిమీర కోసేసానండి. ఫ్రెండ్స్, బెండకాయ కర్రీ రెడీ అయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామండి. ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆపేసేసుకోండి. ఫ్రెండ్స్, బెండకాయ కర్రీ టేస్ట్ ఎలా ఉందో చేసి తిరిగి చూపిస్తాం. సూపర్ వచ్చిందండి. చాలా బాగా వచ్చింది కర్రీ. స్టవ్ ఆపే చేసుకొని సమ్మర్ కూల్ స్పెషల్ బెండకాయ కర్రీ అండి. రెస్టారెంట్ స్టైల్లో చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.